ఒకవేళ వీళ్ళు లావ్ అయిపోయినారు అనుకోండి, లావ్ అయిపోయినప్పుడు ఏంటి, వీళ్ళు నడుము కొలత పెరిగిపోతుంది, చెస్ట్ కొలత పెరిగిపోతుంది, అదే విధంగా ఈ బ్రెస్ట్ సైజు కూడా పెరిగిపోతుంది. అట్లాంటప్పుడు మనం పెరిగిపోయింది కాబట్టి ఈ బ్లౌజ్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తానండి. ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటి అంటే, మనకు నార్మల్ గా ఏ బ్లౌజ్ కట్ చేయాలన్నా నడుము కొలత, చెస్ట్ కొలత, ఈ విధంగా కొన్ని కొలతలు తీసుకొని మనం కట్ చేసుకుంటాం కదా. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కట్ చేసుకునేటప్పుడు కొలతలు అనేది యూజ్ చేసుకున్నా కూడా తర్వాత ఈ బ్లౌజ్ ని వేరే సైజు కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు లావ్ గా ఉన్న వాళ్ళకి మనం బ్లౌజ్ కట్ చేసినాం అనుకోండి, ఇదే బ్లౌజ్ ని సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ బ్లౌజ్ కంటే ఇంకొంచెం లావ్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా మనకు నడుము గానీ, మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్ ఎక్కడ కూడా చిన్న ముడతలు గానీ, లూజులు గానీ లేకుండా చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదా టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ అడ్జస్ట్మెంట్ అయ్యే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లో మనం ఓపెన్ పెట్టాలనుకుంటున్నామా లేదంటే ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెట్టుకుంటున్నామా అనేది మన చాయిస్ ని బట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడైతే దీనికి నేను ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెడుతున్నాను. అందుకోసం ఇదిగోండి లైనింగ్, ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా కట్స్, ఇవి మనకు ఆపోజిట్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ జాయింటింగ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు ఎంత అనేది తీసుకుందామండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు 14 ఇంచులు. ఈ 14 ఇంచులకి కింద వైపున పై వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి కింద లైన్ ఉంది కదా, ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు. ఓకేనా. మీ నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ 33 ఇంచులని 4 భాగాలు చేసేసుకోవాలన్నమాట. చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ నోటి వెంట చేసుకోవడానికి రాదు కదా, అందుకోసం టేప్ తోనే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ 33 కదా, ఇదిగోండి 33 అనేది ఇక్కడ ఉంది కదా, ఈ టేప్ ఎడ్జ్, ఈ 1 నెంబర్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వచ్చేసి కరెక్ట్ గా 33 దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని మనకి 2 భాగాలు చూపిస్తుంది. ఓకేనా. ఇదిగోండి ఎంత వచ్చింది, మనకు 16.5 వచ్చింది. ఇప్పుడు ఈ 16.5 మళ్ళీ ఇదిగోండి ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వచ్చేసి కరెక్ట్ ఇక్కడ పెట్టేసుకొని మనకి ఎగ్జాక్ట్ గా 4వ భాగం అనేది చూపిస్తుంది. 8.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ 8.5 ఇంచులు అనేది ఇక్కడ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా. చాలా మంది అడుగుతున్నారు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఈ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలా లేదంటే తగ్గించాలా అని. ఏ సైజు వాళ్ళకైనా సరేనండి, ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా మనం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ నుంచైనా తీసుకోండి, లేదంటే నడుము కొలత ప్రకారంగా అయినా కూడా పెట్టేసుకోవచ్చు. మీ నడుము కొలత ఎంత వచ్చింది, 33 వచ్చింది కదా, ఈ 33 ఇంచులకి 4 ఇంచులు యాడ్ చేసుకొని వచ్చిన దాన్ని మళ్ళీ 4 భాగాలు చేసేసుకొని మీరు చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర చెస్ట్ కొలత ఉంది అంటే ఆ ఉన్న దాంట్లో 4వ భాగం తీసుకేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను తీసుకుంటున్న చెస్ట్ కొలత వచ్చేసి 38 ఇంచులు. ఇప్పుడు ఈ 38 ఇంచుని మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. ఎంత వస్తుంది మనకు, 9.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 9.5 ఇంచులు అనేది మనం చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది వచ్చిన లెంత్ లో ఎక్కడ చేసుకోవాలి అంటే ఈ పై నుంచి కరెక్ట్ గా ఒక 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ వచ్చిన లైన్ పైన మనము చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. మనకు 9.5 ఇంచులు అనేది వచ్చింది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 9.5 అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్, షోల్డర్, చంక డౌన్ ఈ 3 మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్, షోల్డర్ తీసుకోవడం కోసం నడుము కొలత వచ్చేసి ఇక్కడ 33 ఇంచులు, అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్. ఓకేనా. మీకు చాలా మందికి తెలుసండి నడుము కొలత 30 కంటే తక్కువ ఉన్నది అంటే అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు, నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే అవన్నీ మనం పెద్ద సైజ్ కింద పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నడుము రోజు 33 అంటే పెద్ద సైజు కదా, దానికోసం మనకు నెక్, షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి మనకు నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకోవాలి, షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకోవాలి. మొత్తం మనకు 5.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఇదే 5.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ లైన్ వచ్చేసి మనకు చంక డౌన్ కింద వచ్చేస్తుంది అనమాట. ఓకేనా.
తర్వాత వచ్చేసి ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలి. ఈ చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి నడుము లూజ్ ఇంత 33 అంటే పెద్ద సైజు కదా. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా క్రాస్ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఈ విధంగా ఇదిగోండి కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకొని మీరు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవచ్చు, లేదంటే బై హ్యాండ్ తో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ డీప్ అనేది తీసుకోవాలండి. నెక్ డీప్ వచ్చేసి మీ చాయిస్ ని బట్టి తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను పై నుంచి నెక్ డీప్ వచ్చి ఇదిగోండి 10.5 ఇంచులకు అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను, ఖర్చులతో కలుపుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా. ఈ 2.5 ఇంచులకి మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా బ్రాడ్నెస్ కావాలంటే 3/4 ఇంచ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి డబ్బా షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది తీసేసుకోవచ్చు. దీనికి నేను జస్ట్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ అనేది జారిపోకుండా మెడకు పట్టినట్టుగా ఉండడం కోసం ఈ నెక్ వైపున జస్ట్ 1/4 ఇంచ్ కంటే తగ్గించి కొంచెం మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ షోల్డర్ వరకు చిన్నగా ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఈ చిన్న మాత్రం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లౌజ్ అనేది మెడకి పట్టినట్టుగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఖర్చు 2 ఇంచులు వదిలిపెట్టేసి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9.5 ఇంచులు అనేది వచ్చింది కదా. ఈ వచ్చిన దాన్ని కరెక్ట్ గా సగానికి పెట్టేసుకోండి టేప్ అనేది. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది డాట్ వేసుకోవాలి. ఈ డాట్ కూడా వచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ 4.5 ఇంచులకు అనేది పెడుతున్నాను. ఓకేనా. ఏంటంటే మనకు బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచుల వరకు ఉంది కదా, పొడవు ఎక్కువ ఉంది కాబట్టి ఈ డాట్ కూడా మనం 4.5 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పైన మార్కింగ్ వచ్చింది కదా 4.5 ఇంచులు. ఇక్కడి నుంచి ఈ 2 మార్కింగ్స్ కి ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తో ఒకసారి వీటిపైన రన్ చేసుకోండి. ఇటువైపున కూడా మీకు ఖర్చులు అనేది పడతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇంకొక చివరిలో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే మీకేం చూపించట్లేదండి. ఎందుకు అంటే హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి మనకు మోచేతి వరకు అయినా, లేదంటే మీడియం హ్యాండ్ అయినా, లేదంటే మరీ షార్ట్ హ్యాండ్ అయినా కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి. అదే విధంగా మీరు ఒకవేళ మోడల్ హ్యాండ్స్ ఏమన్నా డిజైన్ చేసుకోవాలి అంటే కూడా మోడల్ హ్యాండ్స్ కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయండి. వాటి లింకులు వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన హ్యాండ్ అనేది మీరు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ జస్ట్ నార్మల్ గా మీడియం హ్యాండ్ అయితే నేను కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు మిగిలిన పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలి. మనకు నార్మల్ గా స్ట్రైట్ కటింగ్ అనుకోండి, ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసి డైరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు మనకు క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ కరువు తిరిగిన దగ్గర మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ తిరిగింది కదా, ఈ రౌండ్ అనేది వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను దీనికి స్ట్రైట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. దానికోసం ఇదిగోండి నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా మనం చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ లేదనుకోండి, ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 33 అంటే పెద్ద సైజ్ కదా, దానికోసం మనకి ఏం లేదు, పైనుంచి ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచులు లేదంటే 7 ఇంచుల వరకు మనము ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికోసం ఇదిగోండి 7 ఇంచులకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ 7 ఇంచుల దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలండి. ఈ రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ నెక్ షేప్ అనేది ఇంకా కొంచెం నీట్ గా రౌండ్ గా వచ్చేలాగా తీసుకోవాలి అంటే ఈ లైన్ దగ్గర ఇదిగోండి మనకి ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఈ 1/4 ఇంచుని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ నుంచి జస్ట్ ఈ లైన్ కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా మనం రౌండ్ షేప్ తీసుకున్నాము అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నెక్ షేప్ అనేది వి షేప్ లాగా రాకుండా నీట్ గా రౌండ్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇదిగో మన ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా. నెక్స్ట్ చంక భాగంలో లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి 1/2 ఇంచు మనం లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఖర్చు అనేది ఇక్కడ వరకు ఉంది కదా, ఈ ఖర్చు దాటనియొద్దు, జస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఖర్చు వరకే మార్కింగ్ చేసుకోవాలి.
తర్వాత పై నుంచి కూడా అంతే, జస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల వరకు ఈ విధంగా ఉంచేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ప్రాసెస్ అయితే ఉండదండి ఈ బ్లౌజ్ కి. ఏంటంటే మనకు జస్ట్ 3 డాట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. దానికోసం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం తీసుకోవాల్సిన పనేం లేదు. ఓకేనా, జస్ట్ మనకి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. దానికోసం వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇది, అందుకని ఇక్కడ నుంచి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను నేను. ఒకవేళ మీరు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచులకు అనేది మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచుల దగ్గర మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ వచ్చేసి ఇదిగోండి కొంచెం పై వరకు డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కింది దగ్గర నుంచి 3.5 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇది డాట్ పొడవు అన్నమాట. తర్వాత వచ్చేసి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నది పెద్ద సైజు కాబట్టి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు అటువైపున 1.5 ఇంచు ఇటువైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇదేంటంటే మనకు ప్రిన్స్ కట్ మోడల్ వస్తుంది, ప్లస్ స్ట్రైట్ కటింగ్ లో తీసుకున్నాం కాబట్టి ఈ 1.5 ఇంచ్ అనేది తీసుకోవడం వల్ల కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి పైన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్స్ వరకు క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకు స్ట్రేట్ ఉంది కదా, ఈ స్ట్రేట్ ఉన్నది జస్ట్ చిన్న కర్వ్ షేప్ తీసుకోవాలి. దానికోసం ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు చిన్న కర్వ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ వరకు ఇదిగోండి మనకి ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. దానికోసం ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఫస్ట్ ఈ కింద లైన్ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి పై నుంచి ఒక 1/2 ఇంచు కింది వైపున మార్కింగ్ చేసుకొని ఈ లెంత్ ఎంత ఉన్నది చూసుకోండి. ఇదిగోండి మనకి ఎంత ఉంది, ఇది 4.5 ఇంచులు అనేది ఉంది. ఈ వచ్చిన 4.5లో సగం తీసేసుకోవాలి మనం. ఎంత అవుతుంది మనకి 2.5 ఇంచులు అనేది అవుతుంది. ఇదిగోండి 2.5 అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు హుక్స్ పట్టి డాట్ అనేది వచ్చేస్తుంది. దానికోసం వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి. మీకు హుక్స్ పట్టి డాట్ అనేది సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక వైపున డాట్ అనేది వేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ 2 డాట్స్ అనేది వచ్చినాయి కదా, ఈ 2 డాట్స్ ని బేస్ చేసుకొని 3వ డాట్ ఇదిగోండి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ వచ్చేసి మనకు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. అదే విధంగా ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే బై హ్యాండ్ తో ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి రన్నర్ తీసుకొని వీటిపైన మొత్తం కూడా మీరు రన్ చేసుకోండి. ఇటువైపున కూడా అచ్చులు అనేవి పడతాయి అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి ఆ గ్యాప్ అనేది తగ్గిపోవడం కోసం ఇటువైపున మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకు అనేది ఇక్కడ పెంచేసుకుందాం. ఓకేనా, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు ఇదిగోండి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కింది వైపున వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి జస్ట్ చిన్న కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ చిన్న పీస్ కట్ చేసుకోవడం వల్ల మనకు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనకి ఇక్కడ ఎట్లాగో షేప్ బెల్ట్ లేవు కాబట్టి జస్ట్ మనకు మెడ పట్టీలు అదే విధంగా నడుం బెల్ట్ తీసేసుకుంటే సరిపోతుందండి. నడుం బెల్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకోవాలి మనం. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కలుపుకొని నడుం బెల్ట్లు మెడ పట్టీలు అనేది కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పీసులు, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 పీసులు వేసేసుకొని మనం ఒరిజినల్ పైన కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ లో బ్యాక్ పార్ట్ లో ఎలాంటి మార్పు అనేది ఉండదండి. లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ కూడా వేసేసుకొని పనిలో పనిగా కింద బ్యాక్ బెల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా మనకు హ్యాండ్స్ పీస్ కూడా అంతేనండి. హ్యాండ్స్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా 2 కూడా ఎదురెదురు ఉండేలాగా చూసుకోవాలి.
మనకి లోతు తీసుకున్న భాగం వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఒకే వైపునకు ఉండాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఉండేలాగా చూసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోనే చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది నేను మిషన్ పైన చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక పీస్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే డాట్స్ వేయొద్దు. డాట్స్ వేయక ముందే మనము కింది పార్ట్ లో పైపింగ్ వేయాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు, లేదంటే నడుం బెల్ట్ వేసుకోవాలంటే నడుం బెల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికి ఇదిగోండి నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చిన్న కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ దగ్గర చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు పై వైపు నుంచి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకొని పై వైపుని ఇదిగోండి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక దూరం కుట్టు అనేది వేసేసుకోండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్ప తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నడుం బెల్ట్ వేసుకున్న తర్వాత డాట్స్ అనేది వేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ డాట్స్ వచ్చేసి మనకు కింది వరకు ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం డాట్ అనేది వేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఒక వైపున పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక నేను రెండవ పార్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకు కామన్ గా పుక్సుల్ బెల్ట్ కాజా బెల్ట్ వేసేసుకుంటాం కదా, అది కూడా మనం వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు షోల్డర్ జాయింట్ కూడా చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ గా అన్ని బ్లౌజులు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ వేసేసుకున్నాను ఆపోజిట్ కలర్ తోని. మీరు ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పైపింగ్ వేసేసుకోండి, లేదు హెమ్మింగ్ చేసుకుంటాము అంటే హెమ్మింగ్ పట్టి వేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ రాదు అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ వీడియో మన దగ్గర ఛానల్లో ఉందండి. దాని లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ సన్నగా నీట్ గా వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసి మీరు చేసేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ చేసుకోవాలి. మనకు కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదా, అదే 2 ఇంచులు అనేది ఇదిగోండి నడుము దగ్గర పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ చంక దగ్గర కూడా 2 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. హ్యాండ్ చివరను కూడా 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ లేదు మీరు నడుము లూజు తర్వాత చంక రౌండ్ చేతి లూజు ఇది ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్రకారంగా కూడా మీరు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ను మనకు నచ్చిన సైజులో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను సైడ్ జాయింట్ అయితే చేసేసిందండి. అయితే ఇప్పుడు ఈ కుట్టిన బ్లౌజ్ ని మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ 33 కదండి నడుము. ఒకవేళ వీళ్ళు లావ్ అయిపోయినారు అనుకోండి, లావ్ అయిపోయినప్పుడు ఏంటి వీళ్ళు నడుము కొలత పెరిగిపోతుంది, చెస్ట్ కొలత పెరిగిపోతుంది, అదే విధంగా ఈ బ్రెస్ట్ సైజు కూడా పెరిగిపోతుంది. అట్లాంటప్పుడు మనం పెరిగిపోయింది కాబట్టి ఈ బ్లౌజ్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇదిగోండి మనకు కుట్టు అనేది ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఈ కుట్టు అనేది విప్ప తీసేసుకొని ఇదిగోండి పక్కన ఆల్రెడీ ఇంకొక 2-3 కుట్లు అనేది వేసేసుకుంటాం కదా, ఇక్కడ కుట్టును మనం ఫైనల్ చేసుకోవాలి. ఒక కుట్టు అనేది విప్ప తీసేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా రెండో వైపున కూడా అంతేనండి. ఏదైతే మనకి ఇక్కడ కుట్టు ఉంటుందో ఈ కుట్టు అనేది విప్ప తీసేసుకొని ఇక్కడ సైడ్ కున్న కుట్టుని మనం ఫైనల్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు లూజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి ఏంటి బ్రెస్ట్ సైజ్ కూడా పెరిగిపోతుంది కదా, మరి అట్లాంటప్పుడు సైడ్ కుట్టు ఒక్కటి విప్పదీయడం వల్ల ఈ బ్లౌజ్ అనేది వీళ్ళకి సెట్ అవ్వదు. నడుము పైన చెస్ట్ మాత్రం వీళ్ళకు ఫ్రీగా ఉంటుంది, బ్రెస్ట్ సైజ్ మాత్రం వీళ్ళకు టైట్ గా పట్టేసినట్టు ఉంటుందండి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి మనకి ఇక్కడ ఈ విధంగా మనం డాట్స్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాట్ వెడల్పు అనేది పెంచాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి మనకి ఇప్పుడు డాట్ వచ్చేసి ఇక్కడ వరకు కదా మనం వేసుకున్నాము. ఇప్పుడు ఈ డాట్ ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచు, ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని
ఇక్కడి నుంచి మీరు కుట్టు అనేది వేసేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఈ కప్పు సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా, రెండు వైపులా కూడా మనకి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇలా సన్నంగా ఉన్న వాళ్ళు ఇంకొంచెం లావ్ అయ్యిండ్రు అంటే ఈ విధంగా మనకు బ్రెస్ట్ సైజ్ కూడా పెంచుకునేలాగా ఈ బ్లౌజ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇదిగోండి ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ నడుము 33 ఇంచులు కదా, వీళ్ళు ఒకవేళ సన్నబడ్డారు అనుకోండి కొంచెం, అలాంటప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే సైడ్ కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మనం ఫైనల్ కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, రెండు వైపులా కూడా అంతేనండి. వేసిన కుట్టు కంటే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్టు వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ ఆటోమేటిక్ గా చిన్నగా అయిపోతుంది. అయితే చిన్నగా అయిపోయిన క్రమంలో ఏమవుతుంది, ఈ బ్రెస్ట్ సైజ్ అనేది లూజ్ ఉండిపోతుంది ఇంకా. ఓకేనా, వీళ్ళకి నడుము ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతుంది, పైన చెస్ట్ కూడా సెట్ అయిపోతుందండి. ఈ బ్రెస్ట్ సైజ్ ఏదైతే ఉందో ఇది లూజ్ ఉండిపోతుంది అనమాట. అట్లాంటప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళకి ఏంటి కప్పు సైజు తగ్గించాలి. ఓకేనా, తగ్గించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి లోపల వైపునకి 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వైపునకి 1/2 ఇంచు అనేది తగ్గించుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి నార్మల్ గా ఈ పై వైపున కలిపేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఈ కప్పు సైజ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఇక్కడ మీరు లోపల వైపున కుట్టు వేసుకున్నారు అంటే ఇక్కడ వైపున కుట్టు మాత్రం విప్పదీసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చిన్న కుట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అంటే ఈ నడుము కొలత పైన చెస్ట్ కాకుండా ఈ బ్రెస్ట్ సైజ్ కూడా మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కొంచెం సన్నబడ్డా లేదంటే కొంచెం లావుగా అయినా కూడా ఈ బ్లౌజ్ ని చాలా అంటే చాలా ఈజీగా మీకు కొలతల ప్రకారంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. మనకేంటంటే నడుము కొలత పైన చెస్ట్ మాత్రమే కాకుండా ఈ బ్రెస్ట్ సైజ్ కూడా మనకు నచ్చిన షేప్ లో అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఈ బ్లౌజ్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, బాగుంది కదండి ట్రిక్ అనేది. మీకు కూడా ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం బ్లౌజ్ అనేది ఈ విధంగా ఒకసారి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు కావాల్సిన విధంగా ఈ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.